గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం, అందులో భాగంగా గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు వర్తింపచేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. సందర్భంగా పలువురు గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధ్యయనం కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటు, గురుకులాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు మొదటి ప్రాధాన్యతని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గల్ఫ్ కార్మికులు వారి కుటుంబంలో ఒకేసారి పండగ వాతావరణం నెలకొందని ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ కార్మికుల మృతులు ఎక్స్గ్రేషియా అనేది 2023 డిసెంబర్ 7 నుండి కాకుండా తెలంగాణ ఆవిర్భావమైన అప్పటి నుంచి అమలు చేసేలా చొరవ చూపాలని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధముగా ప్రజా ప్రభుత్వం చేస్తున్న తీరు హర్షణీయమన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సేపూరి గోపాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అమరగుండ తిరుపతి, కన్వీనర్ సంద సుదర్శన్, ప్రధాన కార్యదర్శి పెరుగు మల్లికార్జున్, ప్రధాన సలహాదారులు మగ్గిడి తిరుపతి, కార్యదర్శులు ఎండి హాసన్, జన్నారం మండల ప్రధాన కార్యదర్శి దుమ్మల ఎల్లయ్య, మండల కోశాధికారి బదంపల్లి గంగాధర్, జన్నారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్ అలీ, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, మజ్జు షాకిర్, గల్ఫ్ సభ్యులు కుంటాల లచ్చన్న, పరకాల మహేష్, పి శ్రీనివాస్, మర్రిపల్లి అంజన్న, రాజు సత్యనారాయణ, వత్సవపూరి రమేష్, లింగాల వెంకటేష్, సాట్ల సత్యం, చంద్రమౌళి గౌడ్, సుధాకర్, శ్రీనివాస్, రవీందర్, మూరుకుంట శేఖర్, తిరుపతి, అమృత, టేకుమట్ల, పంకజ, సుగుణ, దుర్గం, రవీందర్, ఖాదర్ మరియు వివిధ గ్రామాల గల్ఫ్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత, జై గల్ఫన్న. జై రేవంత్ అన్న, 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 జై గల్ఫన్న, జై గల్ఫన్న ఐక్యత. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. అప్పటి నుండి గత కొన్ని సంవత్సరాల నుంచి గల్ఫ్ కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలను ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు సూచిస్తే గల్ఫ్ కార్మికులు అంటేనే ఒక పక్కకు నూకేసి ఈ రోజు 10 సంవత్సరాలు ఏలేదు. అంతేకాకుండా అప్పటి ప్రభుత్వాల మీద పోరు చేసినాం, దీక్షలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, ఇంటింటికి వెళ్లేసి నిర్బంధం కూడా చేసినాం. కానీ వాళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఏదైతే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో మా యొక్క గల్ఫ్ కార్మికుల మేనిఫెస్టోలో పెట్టిన తీరులోనే ఈ రోజు గల్ఫ్ కార్మికుల కోసం 5 లక్షల ఎడ్యుకేషన్ ప్రకటించింది. అదేవిధంగా గల్ఫ్ కార్మికుల క్షేమాలను మేము చూసుకుంటామని చెప్పేసి గల్ఫ్ బోర్డును త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ రోజు విజయోత్సవ ర్యాలీగా వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి వారిలో మరియు మన యొక్క ఎమ్మెల్యే వేడవ బొజ్జు గారిని కూడా ఒక వేడుకునేది ఏంటంటే ఇది డిసెంబర్ 2023 వరకే ఇచ్చింది కాబట్టి దీనిని మన తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుండి వచ్చిందో అప్పటి నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే గల్ఫ్ దేశంలో చనిపోయిన వాళ్ళందరికీ ఈ యొక్క ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రజాముఖంగా గల్ఫ్ సోదరులందరి ముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి అదేవిధంగా వేడవ బొజ్జు గారిని కోరడమైనది. జై గల్ఫ్. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో చాలీ బస్సులతో జీవించడానికి ఇక్కడ జీవనోపాధి ఉండక మరి గల్ఫ్ విదేశాలకు ఉపాధి కోసం వెళ్లి మన కార్మికులు, మన సోదరులు చాలా కష్టాలు పడి చివరికి అప్పుల పాలైన రోజులు కొంతమంది చాలా మంది చనిపోవడం జరిగింది. మరి వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండే మరి వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నికలప్పుడు మన కాంగ్రెస్ పార్టీని నిర్ణయించినప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మరి అలా హామీ మేరకు ఈరోజు గల్ఫ్ కార్మికుల మృతుల వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. దానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున
ముఖ్యమంత్రి వర్యుల గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరియు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే బొజ్జు గారికి కూడా అతని యొక్క సూచనలు అతను కూడా రికమెండ్ చేస్తున్నారు. అతను కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే డిసెంబర్ నెల నుండి 2023 నుంచి ఏదైతే ప్రకటించారో మరి వీళ్ళందరూ గల్ఫ్ కార్మికులు దానికన్నా ఇంకో ముందు కొంచెం ప్రకటించాలని కోరుతున్నారు. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మేము కూడా వీళ్ళతో ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఇంకోసారి మళ్ళీ దీనికి ఈ గడుపుని ఇంకా పొడిగించాలని మేము కూడా కోరుకుంటున్నాం.